హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను. గూగుల్స్ యాడ్‌సెన్స్ నాకొచ్చింది అని చెప్పి. సో, చాలామంది కంగ్రాట్స్ పెట్టారు. సో, అందరికీ థ్యాంక్ యూ. అలాగే తర్వాత మాకు మానిటైజేషన్ అవ్వాలంటే ఎలాంటి వీడియోస్ చేయాలి? అయ్యింది అని ఎలా తెలుసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. సో, దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. అసలు ముందు మానిటైజేషన్ అవ్వాలంటే మంచి వీడియోస్ పడాలి. ఆ వీడియోస్ వల్ల మనకి వాచ్ అవర్ వస్తుంది. ఆ వాచ్ అవర్ మనకి లాంగ్ వీడియోస్‌లో కౌంట్ అవుతుంది. మనకి వాచ్ అవర్స్ 4000 అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. అది మనం చేయలేము అనుకుంటే షార్ట్ వీడియోస్‌కి వెళ్ళిపోవచ్చు. అది 10,000,000 వ్యూస్ అయితే అవ్వాలి 3 మంత్స్‌లో. ఈ వాచ్ అవర్ 4000 వాచ్ అవర్ లాంగ్ వీడియోస్‌కి 1 ఇయర్. అలాగే 10,000,000 వ్యూస్ ఏమో షార్ట్ వీడియోకి 3 మంత్సే వ్యాలిడిటీ. ఒకవేళ 3 మంత్స్ తర్వాత మీరు వీడియోస్ చేయకపోతే వ్యాలిడిటీ అంతా పోతుంది. సో, నా ఛానెల్ అయితే లాంగ్ వీడియోతో నా మానిటైజేషన్ అయితే అయ్యింది కాబట్టి, సో, నేను మానిటైజేషన్ లాంగ్ వీడియోస్‌కి ఎలా చేయాలో నేను చెప్తాను. నా ఛానెల్‌కి యూజ్ అయిన టిప్స్ మీకు కూడా యూజ్ అవుతాయేమో ఒకసారి. కాబట్టి మనం ఎలాంటి వీడియోస్ చేయాలి? ఇప్పుడు మన ఛానెల్ మనల్ని ఒక కైండ్ ఆఫ్ వీడియోని ఎంకరేజ్ చేస్తుంది. కానీ మనం ఇంకో వీడియోస్ చేస్తాం. అలాంటప్పుడు మనకి వ్యూస్ రావు. కాబట్టి మన ఛానెల్ ఎలాంటి వీడియోస్‌ని రికమెండ్ చేస్తుందని తెలుసుకోవడం యూట్యూబే సింపుల్ ఫీచర్ ఇచ్చింది. కాబట్టి ఒకవేళ మీ మొబైల్‌లో వైటీ యాప్ ఉంటే ఫస్ట్ దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఈ ఫీచర్ చెప్పిన తర్వాత మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే వైటీ స్టూడియో యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు గూగుల్‌లో ఓపెన్ చేసి వైటీ స్టూడియో లాగిన్ అని సెర్చ్ చేయండి. అప్పుడు యూట్యూబ్ స్టూడియో వస్తుంది. మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా డాష్‌బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత, మనం ఇక్కడ పైన మీరు గమనించినట్టయితే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది గమనించారా? స్టార్ సింబల్ లాగా. దాన్నైతే క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఏదైనా క్వెషన్ అడగండి మీ ఛానెల్ నుంచి అని చెప్పి ఇక్కడ వస్తుంది. సో, ఇక్కడ ఏమని సెట్ చేయాలి అంటే, నా యూట్యూబ్ నుండి నేను ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయాలి? ఆ వీడియోస్ నా వ్యూవర్స్ బాగా చూడాలి. అలాంటి వీడియోస్‌ని నాకు సజెస్ట్ చెయ్యి అని నువ్వు టెక్స్ట్ ఇక్కడ ఆస్క్ సంథింగ్ అని దగ్గర నువ్వు అలాగా ఒక క్వెషన్ అడిగితే నీకది రిప్లై ఇస్తుంది. ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ నువ్వు చెయ్యాలి అని చెప్పి. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై యూట్యూబ్ ఛానెల్. సో, వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ I upload and my viewers watch most. ఇలా ఇచ్చాను. మనం చూద్దాం అది ఎలాంటి రిప్లై ఇస్తుందో. అంటే ఇప్పటివరకు నేను చాలా వీడియోస్ చేసున్నాను కాబట్టి దాని నుంచి మనకి అంటే ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం పెట్టిన వీడియోస్‌లో ఏదైతే బాగా వ్యూస్ ఎళ్ళిందో అది షార్ట్ అవ్వని, లేకుంటే లాంగ్ వీడియో అవ్వని, దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియోస్ అయితే పెట్టు. ఈ వీడియోస్ పెడితే నీ ఛానెల్ బాగా గ్రోత్ ఉంటుంది. బాగా వ్యూస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ కేటగిరీలో వీడియోస్ నువ్వు చెయ్యి అని చెప్తుంది. ఇగోండి హలో గ్రీష్మ, ఇట్స్ వండర్‌ఫుల్ టు సీ యూ. హౌ యువర్ ఛానెల్ ఈస్ గ్రోయింగ్. ఎస్పెషల్లీ విత్ యువర్ రీసెంట్ సక్సెస్ ఇన్ రీచింగ్ ద మానిటైజేషన్ మైల్‌స్టోన్. అంటే నా మానిటైజేషన్ అయిపోయింది. బేస్డ్ ఆన్ యువర్ ఛానెల్ పర్ఫార్మెన్స్ ఓవర్ ద లాస్ట్ 28 days అండ్ వ్యూవర్స్ ఫీడ్‌బ్యాక్, హియర్ ఆర్ సమ్ ఇన్సైట్స్ అండ్ సజెషన్స్ టు హెల్ప్ యువర్ ఇంప్రూవ్, క్రియేట్ మోర్ ఆఫ్ వాట్ యువర్ ఆడియన్స్ లవ్స్. అంటే లాస్ట్ 28 days బ్యాక్‌గా నీ యూట్యూబ్ ఛానెల్ నుంచి వ్యూవర్స్ బాగా చూస్తున్న వీడియో ఏదో అంటే నేను ఇక్కడ కింద ఇచ్చాను. దాన్ని నువ్వు వీడియోస్ లాగా చేస్తే ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు నీ యూట్యూబ్ ఛానెల్ అని చెప్తుంది. సో, ఫస్ట్ వన్ ఏంటంటే బిజినెస్ అండ్ రెసిపీ గైడ్స్. యువర్ వీడియోస్ అబౌట్ స్మాల్ స్కేల్ ఫుడ్ బిజినెస్. అంటే నాది చాలా వ్యూస్‌కెళ్ళింది బాదం మిల్క్ బిజినెస్ వీడియోస్. 60,000, 40,000 దగ్గర దగ్గర చాలా వీడియోస్ అయితే ఎళ్ళాయి. సో, దాన్ని బేస్ చేసుకొని నాకు ఆ వీడియోస్ చేయమంటుంది.
అలాగే రిలేటబుల్ కామెడీ ట్రెండ్స్. ఏదైనా ట్రెండింగ్ కామెడీ వీడియోని తీసుకొని దానికి నేను షార్ట్ వీడియోస్‌లో నేను బ్యాక్‌గ్రౌండ్‌గా అవే చేస్తున్నాను. సో, నన్ను అలాగా రిలేటబుల్ కామెడీ గాని, ట్రెండింగ్ షార్ట్‌ని పట్టుకొని వీడియోస్ చేయమంటుంది. అలాగే ఇక్కడ అప్రిసియేషన్ ఫర్ అథెంటిసిటీ, అంటే నా వ్యూవర్స్ నా మానిటైజేషన్ జర్నీని అడుగుతున్నారు. యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చింది. దాని గురించి కూడా రిలేటెడ్‌గా అడుగుతున్నారు. అలాంటివి కూడా మోటివేటింగ్‌గా ఉన్న వీడియోస్ కూడా చెయ్యి అని చెప్పి నాకు ఇలాగ సజెషన్ ఇచ్చింది. ఇది మీకైతే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈ టిప్ అనేది ది బెస్ట్ టిప్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇలా మీరు కూడా మీ వైటీ స్టూడియో యాప్ ఉంటే ఫస్ట్ దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసి పైన ప్లస్ సింబల్‌ని క్లిక్ చేసి ఇలాగ మీ యూట్యూబ్ ఛానెల్ గురించి ఎనీ క్వెషన్ అడగండి. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వడానికి అక్కడ మీకు మెసేజ్ అయితే ఇస్తుంది. దాన్ని పట్టుకొని మీరు నెక్స్ట్ వీడియోస్ అలానే చేయండి. ఖచ్చితంగా బెటర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ అలాగే నా ప్రీవియస్ వీడియోలో మీరడిగిన క్వెషనే మానిటైజేషన్ అయ్యింది అని ఎలా కనిపెట్టాలి అని చెప్పి. ఇప్పుడు యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేశాం కాబట్టి నేను మళ్ళీ ఇన్‌స్టాల్ చేసి చెప్తాను. ఇప్పుడు నేను వైటీ స్టూడియోనైతే డౌన్‌లోడ్ చేశాను. ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఇప్పుడు మీకు పక్కన పెడతాను వీడియో చూడండి. ఇప్పుడు నాకు 2 ఛానెల్స్ ఉన్నాయి. నేను బ్యాక్‌గ్రౌండ్ ఛానెల్‌ని చూపిస్తాను ఎగ్జాంపుల్‌గా. మానిటైజేషన్ ఎలా కనిపెట్టాలి అని చెప్పి. మీకిలా అయితే డాష్‌బోర్డ్ ఓపెన్ అయ్యిద్ది కదా! లాస్ట్ ఎర్న్ సింబల్ మీకు క్లిక్ చేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది. మీకున్న టోటల్ సబ్‌స్క్రైబర్స్ ఒక 90 డేస్‌లో 3 వీడియోస్ ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాం కాబట్టి అది ఇగ్నోర్ చేయొచ్చు. కిందది చూసుకోవాలి మనం. ఫస్ట్‌ది ఏంటంటే 3000 వాచ్ అవర్స్. ఇది లాంగ్ వీడియోకి మాత్రమే కలుస్తుంది. షార్ట్ వీడియోకొచ్చిన వాచ్ అవర్స్ వస్తాయి. కానీ అది లాంగ్ వీడియోస్‌కి ఈ 3000 వాచ్ అవర్స్‌లో కలవవు. జస్ట్ మీరు చూసుకోటానికే ఇన్ని అవర్స్ వచ్చాయని చెప్పి. అలాగే ఆహ్, లాంగ్ వీడియోస్‌కొచ్చిన వ్యూస్ షార్ట్ వీడియోస్‌లో కలవవు. అంటే అది 90 డేస్‌లో 3,000,000 వ్యూస్ అయితే ఉండాలి. ఇది ఉన్నప్పుడు ఫస్ట్‌ది ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకైతే జస్ట్ అప్లై ఫర్ మానిటైజేషన్ మీ మెయిల్‌కొస్తుంది. దాని ద్వారా మీరు మానిటైజేషన్‌కి అప్లై చేసుకోగలరు. కానీ నిజంగా మానిటైజేషన్ అయితే అవ్వదు. అంటే ఒక 80% కంప్లీట్ అయినట్టే. ఎప్పుడైతే ఆ 3000 వాచ్ అవర్స్ అంటే ఏదో ఒకటైతే చాలండి. 3000 వాచ్ అవర్సా లేకుంటే 3,000,000 వ్యూసా? ఇది పైది లాంగ్ వీడియోకి, కిందది షార్ట్ వీడియోకి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్ అయిన తర్వాత కిందది కూడా కంప్లీట్ చేసుకోండి. ఇదిగోండి చెప్పా గదా! అప్లై నౌ అని మీకు వైట్‌గా సింబల్ కనిపిస్తుంది. దాని మీద మీరు మానిటైజేషన్‌కి అప్లై చేసుకోగలరు. కానీ మానిటైజేషన్ అవ్వదు. మీకు మానిటైజేషన్ ఎప్పుడయిద్దంటే కిందకి స్క్రోల్ చేస్తే ఇదిగోండి 1000 సబ్‌స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలి. మీ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలి అంటే. తర్వాత 1 ఇయర్‌లో 4000 వాచ్ అవర్స్. అంటే 1 ఇయర్‌లో అంటే నాకు 3 మంత్స్‌లో అయిపోయిందంటే ఓకే. 3 మంత్స్‌లో అయిపోయినా నో ప్రాబ్లమ్. 1 ఇయర్ వాళ్ళిచ్చిన వ్యాలిడిటీ. 1 ఇయర్‌లో నువ్వు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకుంటే, దాని వాచ్ అవర్‌కొచ్చిన కౌంట్ నీకు మానిటైజేషన్‌కి పనికొస్తుంది. అంటే యూజ్ అవుతుంది అని చెప్పటానికి. లేకుంటే నేను అంత 4000 వాచ్ అవర్స్ చేయలేను అంటే 10,000,000 షార్ట్ వ్యూస్‌కి మీకు వచ్చిన మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. 2 అవ్వాలని రూల్ లేదు. అయితే లాంగ్ వీడియోస్‌కి లేకుంటే షార్ట్ వీడియోస్‌కి. రెండిట్లో ఏదో ఒకటైతే చాలు. ఇది అయిపోయిన అంటే మీరు చెక్ చేసుకుంటా ఉండాలి. చెక్ చేసుకోవాలంటే మీ ఫోన్‌లో ఈ వైటీ స్టూడియో యాప్ అయితే ఉండాలి. దీని తర్వాత సైన్ ఇన్ చేసుకొని ఇలా రోజు చూసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి డాష్‌బోర్డ్‌లో అన్నీ చూపిస్తుంది. మన వ్యూస్ ఎన్నొచ్చాయి, సబ్‌స్క్రైబర్స్ ఎన్నొచ్చాయి. నా ఒరిజినల్ ఛానెల్ ఇప్పుడు పెడతాను. ఇగోండి ఇలా వ్యూస్, వాచ్ టైమ్, సబ్‌స్క్రైబర్స్ ఇలాగ అన్నీ కనిపిస్తుంది. మనకి వచ్చిన కమ్యూనిటీలో వచ్చిన మెసేజెస్, కమెంట్స్ అన్నీ చూపిస్తుంది. ఎప్పుడైతే మీకు మానిటైజేషన్ అయిపోద్దో అప్పుడు మీ మెయిల్‌కి ఒక మెసేజ్ ఒస్తుంది. అప్పుడు మీరు మెయిల్ కూడా చెక్ చేసుకుంటా ఉండాలి. మెయిల్‌కి మెసేజ్ ఒస్తుంది. మీ మానిటైజేషన్ అప్లై అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు యాడ్‌సెన్స్‌కి అప్లై చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే మీకు మానిటైజేషన్ అవుతుందో అప్పటి నుంచి మీ వీడియోస్‌కి యాడ్స్ అయితే వస్తాయి. ఆ యాడ్స్ వల్లే మీకు రెవెన్యూ అంటే డబ్బులొస్తాయి. కాబట్టి దానికి మీరు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ దానికోసం మానిటైజేషన్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు మీ మెయిల్‌కి. కాబట్టి రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటా ఉండండి. ఎప్పుడైతే మీకు మానిటైజేషన్ అయిపోతుందో మెసేజ్ ఒస్తుంది. ఫస్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే మీ నేము, అలాగే మీరిచ్చే ఏదైనా గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏదైనా ఒక కార్డ్‌లో నేము
ఒకటే అయ్యి ఉండాలి. అప్పుడైతే మీకు ఈ యాడ్‌సెన్స్‌కి అప్రూవ్ అయినట్టు. వెరిఫికేషన్ అయిన ఒక 2-3 వీక్స్ తర్వాత ఖచ్చితంగా మీకు యాడ్‌సెన్స్ పిన్ అయితే వస్తుంది. అది మనం డైరెక్ట్‌గా ఇంటికి కూడా వస్తుంది. నాకైతే ఇంటికే వచ్చింది. ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. నా యాడ్‌సెన్స్ ఎలా వచ్చిందని చెప్పి. అది కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఒకసారి ఎళ్లి చూడండి. ఆ కార్డ్‌లో ఒక 6 నంబర్స్ పిన్ అయితే ఉంటుంది. దాన్ని మనం యాడ్‌సెన్స్‌లో అది ఎలా పెట్టాలి అని కూడా నేను షార్ట్ వీడియోలో చేశాను. ఒకసారి అది ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఒకసారి చూడండి. యాడ్‌సెన్స్ పిన్ వచ్చిన తర్వాత అందులో ఉన్న కోడ్ అనేది మనం యాడ్‌సెన్స్‌లో టైప్ చేయాలి. అప్పటినుంచి మనకి ఈ రెవెన్యూ అయితే జనరేట్ అవుతా ఉంటది. అప్పటినుంచి యాడ్స్ కూడా మనకొస్తానే ఉంటాయి. అలాగే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా నా వీడియోస్ నుంచి అంటే యూట్యూబ్ నుండి నా వీడియోస్‌కి ఎంత రెవెన్యూ వస్తుందో చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియోనే. కొత్త క్రియేటర్స్‌కి నేను చెప్పిందేంటంటే మానిటైజేషన్ డబ్బులు ఎలా వస్తాయి అంటే ఎప్పుడైతే మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతుందో దానికి ఇంత రెవెన్యూ అని ఉంటది కదా! ఆ డబ్బులేమని మనకి రావు. ఎప్పుడైతే మానిటైజేషన్ అవుతుందో అంటే ఏ నిమిషం అయితే మానిటైజేషన్ అవుతుందో అప్పటినుంచి మనకి కౌంట్ అయిన వ్యూస్‌కి మాత్రమే మనకి రెవెన్యూ వస్తుంది. నేను కూడా నాకు మానిటైజేషన్ అవ్వకముందు నేను కూడా ఏమనుకున్నానంటే ప్రీవియస్ ఉన్న వ్యూస్‌కి కూడా అమౌంట్ వస్తుందేమో అనుకున్నాను. కానీ తర్వాత తెలిసిందేంటంటే మానిటైజేషన్ అయిన తర్వాతనే ఎప్పుడైతే ఏ నిమిషం అయితే అయిందో ఆ మినిట్ నుంచే మనకి డబ్బులైతే మన యూట్యూబ్ నుండి మన బ్యాంక్ అకౌంట్‌కైతే పడుతుంది. ఎప్పుడైతే యాడ్‌సెన్స్ పిన్ వచ్చిద్దో దాని తర్వాత మనం మన బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోమని యూట్యూబే ఇస్తుంది మన మెయిల్‌కి. సో, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ క్లియర్‌గా చదివి ఇవ్వండి. అప్పుడు మనం ఒకవేళ అక్కడ రాంగ్ చేస్తే వేరే వాళ్ళ బ్యాంక్ పెడితే వాళ్ళకెళ్ళిపోతా ఉంటాయి కాబట్టి అక్కడ డీటెయిల్‌గా చూసుకుంటూ చదువుకొని మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. నేను బ్యాంక్ అకౌంట్ ఎలా ఇవ్వాలి గూగుల్ యాడ్‌సెన్స్‌కి మన రెవెన్యూ రావటానికి అది కూడా ఒక వీడియో చేస్తాను. నాకు నా బ్యాంక్ నుండి బిగ్ నంబర్ అని ఒకటుంటుంది. దానికోసం చూస్తున్నాను. వెళ్లి తీసుకొని అప్పుడైతే నేను వీడియో చేస్తాను. అలాగే డబ్బులు అంటే ఒక రూ. 100 అయితే మన బ్యాంక్ అకౌంట్‌కి వెంటనే పడిపోతాయా? లేకుంటే రూ. 1000 అయితే వెంటనే పడిపోతాయా? అని కొంచెం ఉండిద్ది కదా అందరికి. కాదు. ఏంటంటే $100 డాలర్ అంటే దగ్గర 91, 92 రూపీస్ కాబట్టి ఇంచుమించు ఒక 9000 రూపీస్ ఎప్పుడైతే మన యూట్యూబ్ ఛానల్ నుండి మనమైతే సంపాదించి మన బ్యాంక్ అకౌంట్‌లోకి వస్తాయో అప్పటినుంచే మనకి యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అనేది ఇస్తుంది. అంటే అంటే ఈ మంత్ అంతా మీరు వీడియోస్ చేశారు. మీకు మానిటైజేషన్ ఈ మంత్ అయింది. ఈ మంత్ అంతా మీరు వీడియోస్ చేశారు. ఈ మంత్ మీకు $100 కంప్లీట్ అయిపోయాయి. అప్పుడే మీకు ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది. ఫస్ట్ పేమెంట్ రావాలంటే వాళ్ళు ఇచ్చిన $100 అనేది ఉంది కదా! దాన్ని కంప్లీట్ చేస్తేనే మన బ్యాంక్ అకౌంట్‌లోకి ఫస్ట్ పేమెంట్ అనేది యూట్యూబ్ నుండి వస్తుంది. ఫస్ట్ పేమెంట్ అనేది వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్ అది. ఖచ్చితంగా $100 అయితే కంప్లీట్ చేయాలి. అది మీకు 4 మంత్స్‌కి అవుతదా? 2 మంత్స్‌కి అవుతుందా? 6 మంత్స్‌కి అవుతుందా? ఎన్ని మంత్స్ అయినా సరే అది దాటితేనే అప్పటినుంచి అంటే ఆ $100 ఏ డే అయిందో ఒకవేళ ఈ మంత్ ఎండింగ్ 26థ్ అయిందనుకో, నెక్స్ట్ మంత్ కూడా అదే డేట్‌కి ఆ మంత్ అంతా చేసిన అమౌంట్ అయితే పడతాయి. అలాగా ఎవ్రీ మంత్ ఒక్కొక్క డేట్ చేంజ్ అవ్వచ్చు. ఒకరోజు 26 అవ్వచ్చు, 27 అలా ఏ డేట్ మారినా సరే ఎగ్జాక్ట్ మంత్ ఎండింగ్ అయితే వస్తాయి. మీకు ఫస్ట్ పేమెంట్ రావాలంటే ఖచ్చితంగా $100 అయితే మీరు మీ యూట్యూబ్ నుండి సంపాదించి ఉండాలి. అప్పుడే మీకు ఫస్ట్ పేమెంట్ అనేది పడుతుంది. అలాగే నేను ఇప్పటి వరకు చెప్పినవేమి నా ఓన్‌గా నా కోసం నేను చెప్పలేదు. మీరు కామెంట్‌లో అడిగినవే చెప్పాను. ఇంకా ఏదైనా యూట్యూబ్ నుండి డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి నా కామెంట్‌లో. నేను అది అన్నీ కలిపి ఒక లాంగ్ వీడియోగా చేస్తాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే యూట్యూబ్ మీ మానిటైజేషన్ అయిన తర్వాత మీరు ఓన్లీ మీ వీడియోస్ నుండే సంపాదించక్కర్లేదు. అక్కడ మీకు ట్యాగ్ ప్రొడక్ట్స్ ఉంటుంది. సూపర్ చాట్ ఉంటుంది. అలాగే సూపర్ లైవ్ చాట్ ఉంటుంది. వీటన్నింటి నుంచి మీరు డబ్బులైతే ఎర్న్ చేసుకోవచ్చు. ట్యాగ్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ దీని గురించి నేను ఒక వీడియో చేశాననుకోండి. ఆ లింక్ నేను ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ఇస్తే దాన్ని చూసి మీరు కొనుక్కుంటే అమౌంట్ ఒస్తుంది. అంటే అమౌంట్ అంటే ఒక 3%, 2% కమిషన్ అయితే వస్తుంది. అలాగే మీరు ఎన్ని వీడియోస్ చేసుకున్నా ఆ అమౌంట్ కూడా మీకు యాడ్ అవుతుంది. అంటే $100 కంప్లీట్ అవ్వడానికి సింపుల్‌గా ఉంటుంది. అలాగే సూపర్ చాట్ ఒకటి.
లైవ్‌లో మీరు లైవ్ వీడియోస్ బాగా చేస్తే వాచ్ అవర్ కంప్లీట్ అంటే ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఆ లైవ్ వీడియోస్ చేస్తారో అక్కడ సూపర్ చాట్ అని ఉంటది. అంటే ఆడియన్స్ మనకి మన వీడియోస్ నచ్చో లేకుంటే ఎలా అయినా సరే డబ్బులు వేస్తే ఆ అమౌంట్ కూడా యాడ్ అవుతాయి. $100 అవ్వడానికి అంటే చాలా ఫాస్ట్‌గా అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మెంబర్‌షిప్. మెంబర్‌షిప్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు ఆహా, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోస్ యాప్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం చూడలేం. దాన్ని మనం పర్చేస్ చేసి మంత్‌కి లేకుంటే 3 మంత్స్‌కి లేకుంటే 6 మంత్స్, 1 ఇయర్ అలాగా డబ్బులు పెట్టి కొనుక్కొనే చూడగలం. అయి ఫ్రీగా ఇవ్వదు. సో, అలాగే మన యూట్యూబ్ నుండి వేరే వాళ్ళు మన మీద ఒక ఇప్పుడు ఎంతుందంటే మంత్లీ రూ. 179 ఉంది. అది మనకి పర్చేస్ చేస్తే మన వీడియోస్ వాళ్ళకి ముందుగానే వెళ్తాయి. అలాగే మనం ఓన్లీ మెంబర్స్ అని కొన్ని వీడియోస్ పెట్టుకోవచ్చు. అంటే నీ ఛానెల్‌లో ఏదైతే బాగా వ్యూస్ ఉందో అది ఆడియన్స్ చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు అన్నప్పుడు అది మెంబర్స్‌కని పెట్టేసామనుకోండి. అది చూడాలి అనుకుంటే మీ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. అంటే మీ ఛానెల్ మీద ఇన్వెస్ట్ చేయాలి. మంత్‌కి 179 ఆర్ అలా ఉంటుంది. ఆ డబ్బులు పెడితేనే వాళ్ళకి ఆ వీడియో యాక్సెస్ అవుతుంది. డబ్బులు పెట్టినోళ్ళు అది చూడలేరు. అలా కూడా మనం ఎర్న్ చేయొచ్చు యూట్యూబ్ నుండి. ఇలాగా మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రమే ఈ అన్ని ఫీచర్స్ అయితే వస్తాయి. ఇవి కావాలంటే ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ అవ్వాలి. మానిటైజేషన్ అవ్వాలంటే మీరు లాంగ్ వీడియోస్ మీద కాన్సంట్రేట్ చేస్తే బావుంటుంది. షార్ట్ వీడియోస్ 10,000,000 అంటే చాలా కష్టం అని నా ఒపీనియన్. ఫస్ట్ నేను షార్ట్ వీడియోస్‌కి ట్రై చేశాను. కొంచెం ఇబ్బందిగా అంటే కష్టమేమో అనిపిచ్చింది. నేను లాంగ్ వీడియోస్‌కొచ్చాను. చెప్తున్నానుగా 5 మంత్స్‌లో నా లాంగ్ వీడియోస్ 4,000 వాచ్ అవర్స్ అయితే రీచ్ అయిపోయింది. నా మానిటైజేషన్ అయిపోయింది. కాబట్టి మీరు కూడా లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని ఉన్నాయి కదా! యూట్యూబ్‌నే అడగొచ్చు మనం ఎలాంటి వీడియోస్ పెట్టాలి అని చెప్పి. మళ్ళీ చెప్తున్నాను ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నేను ఒక వీడియోగా అయితే చేస్తాను. ఈజీగా ఉంటే నేను కమెంట్‌లోనే రిప్లై ఇస్తాను. అలాగే మళ్ళీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. కాబట్టి ఇంకో వీడియోలో కలుద్దాము. వీడియో నచ్చింది అనుకుంటే మీకు నిజంగా యూజ్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్‌లో చెప్పండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది కొంచెం లెంతీగా ఉంటే వీడియో చేస్తాను. మర్చిపోరుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.